ధ్వని హైపర్సోనిక్ మిసైల్ వార్తల్లో ఉంది. గంటకి 7,400 కిలోమీటర్ల స్పీడ్తో ఇది ప్రయాణం చేయగలదు. ఒక సెకండ్కి 500 మీటర్లు ప్రయాణం చేయగలదు. అంత ఫాస్టెస్ట్ అన్నమాట. ఒక గంటకి మనం గమనిస్తే కనుక మన జనరల్ స్పీడ్లో కనుక మనం చూస్తే 6 to 7 మ్యాక్ అనమాట. అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 6 to 7 టైమ్స్ ఎక్కువ. ఇది హైపర్సోనిక్ మిసైల్. దీనే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అని కూడా అంటున్నారనమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ కేపబిలిటీస్, ముఖ్యంగా డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ కోసం మనం చాలా ట్రై చేస్తున్నాం. దానిలో భాగంగా సాఫిస్టికేటెడ్ రాడార్ నెట్వర్క్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. అయితే బ్రహ్మోస్, మనకు తెలుసు బ్రహ్మోస్ ఇండియా రష్యా కొలాబరేషన్తో అద్భుతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ తయారు చేసుకున్నాం. దానికంటే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ధ్వని. దీన్ని డిఆర్డిఓ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇద్దరు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదొక మిషన్ మోడ్ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్ అనమాట. 2029-30 కల్లా ఇది మన ఆర్మడ్ ఫోర్సెస్లో ఇండక్ట్ చేస్తారంట. ఈ ఎండ్ కల్లా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం మనకు అందబోతుంది. ఈ సంవత్సరం చివరాఖరికల్లా అంటే 2025 కల్లా కూడా ఈ ధ్వని యొక్క పూర్తి స్థాయి సమాచారం అనమాట. ఇది ఒక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అని చెప్పొచ్చు. 6 to 7 మ్యాక్ ఉంటుందంటే దాదాపు 7,400 km/h ఇది స్పీడ్తో ప్రయాణం చేస్తారనమాట. దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఏ రాడార్స్ దీన్ని పసగట్లేవంట. ఈవెన్ ఐరన్ డోమ్ కావచ్చు, ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, అమెరికా థర్డ్, వీటన్నిటినీ కూడా ఈ ధ్వని ఛేదించగలదని చెప్తున్నారనమాట. ఆల్రెడీ డిఆర్డిఓ వాళ్ళు హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ని ఒక డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. దాన్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షనే ఈ ధ్వని అనమాట, హైపర్సోనిక్ మిసైల్. ఈ ధ్వని హైపర్సోనిక్ మిసైల్ ప్రోటోటైప్ను హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ విజ్ఞాన్ వైభవ్లో ఆల్రెడీ చూపించారంట. దీని ఫుల్ స్కేల్ మోడల్ కూడా అన్వీల్ చేశారంట. దీన్ని డిఆర్డిఓ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తుంది. ఈ ధ్వని హైపర్సోనిక్ మిసైల్ 9 మీటర్స్ లాంగ్, 2.5 మీటర్స్ వైడ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ధ్వని హైపర్సోనిక్ మిసైల్ లీథల్ అంటే చాలా డెడ్లీ అనమాట. మనం చూస్తే ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించడానికి ప్రధానమైన కారణం బ్రహ్మోస్. బ్రహ్మోస్ కంటే ధ్వని మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ధ్వని ఎటువంటి హీట్ అయినా తట్టుకోగలదు. దాదాపు 2000 degrees to 3000 degrees సెల్సియస్ని తట్టుకోగలదు అనమాట. ఎందుకంటే దీని బాడీ అంటే దీని లేయర్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా కోటింగ్ మొత్తం కూడా సిరామిక్ టెక్నాలజీతో కోట్ చేస్తారు. దీని రేంజ్ దాదాపు 6,000 to 10,000 కిలోమీటర్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారనమాట. ఇలాంటి హైపర్సోనిక్ గ్లైడ్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో కొన్ని దేశాల దగ్గర ఉంది. ముఖ్యంగా అమెరికా డార్క్ ఈగిల్ కావచ్చు, చైనా డాంగ్ ఫెంగ్ కావచ్చు, రష్యా అవెన్గార్డ్ కింజాల్ కావచ్చు, ఇలా అతి కొద్ది దేశాల దగ్గర మాత్రమే హైపర్సోనిక్ గ్లైడ్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు వీటి సరసన భారతదేశం కూడా చేరనుంది.